పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో కోస్తా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్న వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. గడిచిన 24 గంటల్లో రాజస్థాన్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు మిగతా ప్రాంతాల్లో కూడా 5 సెంటీమీటర్లు మించిన వర్షపాతం నమోదైంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉపరితల ఆవర్తనం ఒక ద్రోణి బలపడి అల్పపీడనంగా మారే అవకాశం బంగాళాఖాతంలో కనిపిస్తుంది. ఇది 26వ తేదీ నాడు వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టుగా విశాఖపట్నం వాతావరణ కేంద్రం చెబుతోంది. ఈ ప్రభావం మరో 3 రోజుల పాటు ఇటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, కోస్తాంధ్ర అంతటా కూడా విస్తారంగా ఉండే విధంగా ఉండే పరిస్థితి అనే విషయాన్ని వాతావరణ కేంద్ర అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతోటి వాతావరణ కేంద్ర ముఖ్యాధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎప్పుడు వాయుగుండం ఏర్పడుతుంది, దాని ప్రభావం ఏ జిల్లాల మీద ఉంటుంది? ఈరోజు మయన్మార్ మధ్య ప్రాంతాల నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల వరకు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ దిశలో పయనించి అల్పపీడనంగా పరిణామం చెంది ఉత్తర మరియు మధ్య బంగాళాఖాత ప్రాంతాలలో కొనసాగే అవకాశం ఉంది. 26వ తేదీ నాటికి ఇది వాయుగుండంగా పరిణామం చెందే అవకాశం ఉండి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల ఆవల వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉంది. 27వ తేదీ నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ ప్రభావం వలన రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురు నుంచి అత్యధిక ప్రాంతాల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి రోజు పలు ప్రాంతాలలో, రెండవ రోజు కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. 3-4 రోజుల్లో అంటే 26, 27వ తేదీల్లో అత్యధిక ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. 28వ తేదీకి కూడా పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. రేపటికి ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం అవకాశం ఉంది. ఇందాక చెప్పినట్లుగా 26వ తేదీ, 27వ తేదీ క్షేత్రీయ విస్తృతితో పాటు వర్షం యొక్క ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉన్నందువల్ల మధ్య కోస్తా జిల్లాలైన పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు మరియు గుంటూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. వీటితో పాటుగా రాయలసీమ జిల్లాలైన వైఎస్ఆర్ కడప మరియు నంద్యాల, కర్నూలులో 1-2 చోట్ల భారీ వర్షపాతం 3వ రోజున ఉండే అవకాశం ఉంది. 4వ రోజున ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లోని 1-2 చోట్ల అతి భారీ వర్షపాతం, మిగతా కొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే 5 రోజులు కూడా ఎక్కువగా ప్రాంతాల్లోనూ భారీ వర్షపాతం, కొన్ని ప్రాంతాల్లో 5-6 రోజుల్లో కూడా 6-7వ రోజు కూడా పడే అవకాశం ఉన్నది. రాబోయే 24 గంటలు తీరా ప్రాంతం వెంబడి మత్స్యకారులు ఉన్నవాళ్లు సురక్షిత ప్రాంతాలకు రావాల్సిందిగా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఎందుకంటే రేపటి నుంచి 29వ తేదీ వరకు ఈదురుగాలులు 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి, తీరం ఆవల కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో కూడా 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందువల్ల ఆ ప్రాంతాల్లో ఎక్కడా కూడా 5 రోజులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇది మనం చూడొచ్చు. రేపటి నుంచి ప్రభావం కనిపిస్తుంది. 26న అతి భారీ వర్షాలు ఉన్నాయి. 27వ తారీఖు వాయుగుండం తీరం దాటిన తర్వాత కూడా కోస్తాంధ్ర మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.